ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం మరియు దాని విశిష్టతపై విస్తృతంగా విశ్లేషించాల్సి వచ్చినప్పుడు మనం ఈ విగ్రహం యొక్క శిల్పాత్మక, సాంస్కృతిక మరియు సామాజిక దృష్టికోణాలను లోతుగా పరిశీలించవచ్చు. స్థానిక పరిశీలన. ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం భారతదేశం యొక్క ప్రముఖమైన వినాయక విగ్రహాలలో ఒకటి. ఇది తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ ప్రాంతంలో ఉంది. ఈ విగ్రహం ప్రతి ఏడాది వినాయక చవితి సందర్భంలో ప్రత్యేక ప్రాముఖ్యతను పొందుతుంది. ఇది 20 అడుగుల ఎత్తుతో భారతదేశంలోనే అత్యంత పెద్ద వినాయక విగ్రహాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. శిల్పాత్మక విశిష్టత. ఈ విగ్రహం శిల్పకళ యొక్క గొప్ప ఉదాహరణ. విగ్రహం యొక్క రూపం, శిల్పం మరియు కళాత్మకత పట్ల అనేక దృష్టికోణాలు ఉన్నాయి. విగ్రహం వినాయకుని సంప్రదాయ రూపాన్ని మధురంగా చూపిస్తుంది, కానీ ఇది ప్రత్యేకంగా పెద్ద పరిమాణంలో ఉండడం వల్ల దీనికి ప్రత్యేక శిల్ప విశిష్టత ఉంది. విగ్రహం తయారీలో ఉపయోగించిన మట్టి, రసాయనాలు మరియు ఇతర పదార్థాలు సంప్రదాయ నిబంధనల ప్రకారం ఉంటాయి, కానీ విగ్రహం పెద్ద పరిమాణంలో ఉండడం ద్వారా దాని ప్రత్యేకతను పెంచుతుంది. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత. గణపతి లేదా వినాయకుడిగా పిలువబడే దేవత వినాయక చవితి సందర్భంగా భక్తులు అతన్ని ప్రత్యేకంగా పూజిస్తారు. వినాయకుడు సాధారణంగా ఆహారం, ధనవంతమైన వాడు మరియు మనసు ప్రశాంతత కోసం పూజించబడతాడు. ఖైరతాబాద్ విగ్రహం ఈ సంప్రదాయ పూజలు హస్తాలతో నిండి ఉంటుంది. పెద్ద పరిమాణంలో ఈ విగ్రహాన్ని చూడడం భక్తులకు పవిత్ర అనుభూతినిస్తుంది. సాంస్కృతిక ప్రభావం. ఖైరతాబాద్ వినాయకుడు ఉత్సవం ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా ఉన్న సాంస్కృతిక కార్యక్రమం. ప్రతి సంవత్సరం వినాయక చవితి సమయంలో ఈ విగ్రహం చుట్టూ భారీ పూజా కార్యక్రమాలు, రాత్రి సంబరాలు, సంగీత, నృత్యం మరియు ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవం మాసపు లేదా వార్షిక పండుగలుగా కనిపించి నేటి సమాజానికి ఉత్సాహం, ఆనందం మరియు సామరస్యాన్ని తీసుకురావడానికి సహాయపడుతుంది. సామాజిక ప్రభావం. ఖైరతాబాద్ వినాయకుడి ఉత్సవం సామాజిక సమానత్వం మరియు సాంస్కృతిక పరస్పర సంబంధాలను సమీకరించే సందర్భం. ఈ ఉత్సవం సందర్భంలో వివిధ సంప్రదాయాలను మరియు భక్తులు కలిసి ఒకటిగా ఈ గొప్ప సందర్భాన్ని జరుపుకుంటారు. ఇది ప్రజల మధ్య సామరస్యాన్ని మరియు ఒకటిగా ఉండడాన్ని ప్రోత్సహిస్తుంది. ఆర్థిక ప్రాముఖ్యత. ఈ ఉత్సవం కారణంగా హైదరాబాద్ ప్రాంతం ఆర్థికంగా కూడా చురుగ్గా మారుతుంది. విగ్రహం యొక్క తయారీ, ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు, పూజా సామాగ్రి మరియు ఉత్సవాల సమయంలో వ్యాపారాలు పెరిగిపోతాయి. ఈ సందర్భంలో అనేక రకాల వాణిజ్య కార్యకలాపాలు జరుగుతాయి. అవి స్థానిక ఆర్థిక వ్యవస్థకు సహాయపడతాయి. అనికత మరియు భవిష్యత్తు. వినాయక ఉత్సవం మరియు ఖైరతాబాద్ విగ్రహం యొక్క ప్రాముఖ్యత భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది. పర్యాటకుల ఆకర్షణ, స్థానిక సంస్కృతి మరియు భక్తి క్షేత్రంగా ఈ విగ్రహం కొనసాగుతుంది. అదేవిధంగా ఈ విగ్రహం ఉత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు, నూతన సాంకేతికతలను ఉపయోగించి భవిష్యత్తులో మరియు ప్రాముఖ్యతను పొందవచ్చును. ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం తన శిల్పాత్మక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక మరియు సామాజిక ప్రాముఖ్యతల కారణంగా ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ విగ్రహం ప్రతి సంవత్సరం వినాయక చవితి సమయంలో నిర్వహించే ఉత్సవాలలో భక్తులకు, పర్యాటకులకు మరియు సమాజానికి మహత్తరమైన ఆధ్యాత్మిక అనుభూతినిస్తుంది.